ఇవి ఎప్పుడు జరుగును? అదొక ప్రశ్న. ఎప్పుడు జరుగుతుంది ఇవి? యేసుప్రభు చెప్పినది ఎప్పుడు జరుగుద్ది? యేసుప్రభు ఏం చెప్పాడు? ఒక రాయి మీద ఒక రాయి ఉండదు ఈ దేవాలయంలో. అది బ్రహ్మాండమైనటువంటి దేవాలయం. సొలొమోను దేవాలయం కట్టాడు కదండి. కట్టిన తర్వాత బబిలోనీయులు వచ్చి దాన్ని శిథిలం చేసేసారు. తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో సింపుల్గా కట్టుకున్నారు, మరమ్మతు చేసుకున్నారు. తర్వాత హేరోదు మహారాజు వచ్చి, ఎందుకంటే హేరోదు మహారాజు అంటే యూదులకు అంత ఇష్టం లేదు, వాళ్ళని ప్లీజ్ చేయటం కోసమని కట్టించారు. బ్రహ్మాండంగా కడితే వాళ్ళు మభ్యపోతారు, వాళ్ళు నాకు ఫ్రెండ్లీగా ఉంటారు అనే ఉద్దేశంతో 62 సంవత్సరాలు కట్టాడు. యేసుప్రభు ఇది చెప్పేటప్పటికి 46 సంవత్సరాలే. ఇంకా తర్వాత కూడా కొనసాగింది అన్నమాట. చెప్తాడు కదా, 46 సంవత్సరాలు కట్టావు, ఏంటి నువ్వు 3 దినాల్లో పడగొట్టి లేపుతాను అంటున్నావు అని వాళ్ళు ఆ విధంగా అర్థం చేసుకున్నారు. తర్వాత యోహాను క్లియర్గా చెప్తాడు, ఏంటి అంటే ఇది ఆయన దేహం గురించి చెప్పింది అని, అంతేగాని కాబట్టి పడగొట్టడం అది లేపటం అనేది ఆయన శరీరం గురించి. ఎందుకంటే దేవాలయం, నిజమైనటువంటి దేవాలయం ఆయన. ఎప్పుడు యేసుప్రభు యూదుల దేవాలయం గురించి చెప్పినప్పటికీ ఎప్పుడు యేసుప్రభు ఫర్గా చెప్పాల, వ్యతిరేకంగా చెప్పాడు. పడగొట్టండి, ఆ విధంగా మీరు పడగొడితే నేను లేపుతాను, ఈ రాయి మీద రాయి ఉండదు, ఓకే, ఆ విధంగా నెగిటివ్గా చెప్పాడు అన్నమాట. ఎందుకంటే అది ఫిజికల్గా ఉండే దేవాలయం, అది నన్ను సూచిస్తుంది. టెంపరీగా ఉన్నటువంటి దేవాలయం యూదుల దేవాలయం రైటే, కానీ యేసు ప్రభు వచ్చేంత వరకే ఆ దేవాలయానికి ప్రత్యేకత ఉన్నది, అర్థం ఉంది. ఆయన దేవాలయం, ఆయన నిజమైనటువంటి దేవాలయం, ఆత్మీయ దేవాలయం వచ్చిన తర్వాత అది అవసరం లేదు. అందుకని దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ, యా. కాబట్టి యేసుప్రభు ఆ మీద చెప్పినప్పుడు ఇది ఎప్పుడు జరుగుద్ది అంటే దేవాలయ శిథిలం ఎప్పుడు జరుగుద్ది అనేటువంటి ప్రశ్న